హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం నెయ్యి వేసుకోవాలి. అది ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. తర్వాత మనం బిర్యానీలో స్పైసెస్ ఉంటాయి చూడు, అవన్నీ మొత్తం వేసేసుకోవాలన్నమాట. హోల్ స్పైసెస్ అన్నమాట, మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అట్లా తిప్పుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేయాలి బాగా. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటా, 1 మీడియం సైజ్ పొటాటో 2 వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఆలూలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకొని 15 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. 50 మినిట్స్ తర్వాత వేడి వేడి బగారా రైస్ రెడీ. చికెన్లోకి, గుత్తి వంకాయలోకి సూపర్గా ఉంటే ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.